హాయ్ అందరికీ వెల్కమ్ టు మృదా ఫుడ్స్. ఈరోజు రెసిపీ బెండకాయ ఫ్రై. జిగురు అనేది రాకుండా బెండకాయల్ని కట్ చేసే విధానం నుంచి ఎలా ఫ్రై చేస్తే చక్కగా కుదురుతుందో ఫ్రై అన్ని టిప్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నా. మొదటిది, బెండకాయల్ని శుభ్రంగా కడిగి కొంతసేపు ఆరనివ్వాలి. లేకపోతే తడి లేని బట్టతో తుడిచైనా తీసుకోవాలి. నీళ్ళు ఏమైనా ఉంటే సరిగ్గా వేగదండి. సెకండ్ టిప్, బెండకాయల్ని మరీ సన్నగా కాకుండా ఇలా నేను చూపించే సైజులో కట్ చేసుకుంటే వేయించేటప్పుడు ఎక్కువగా జిగురు అనేది రాదు. ముందుగా కడాయిలో కొంచెం నూనె, కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అస్తమానం కదపకుండా కాసేపు వదిలేస్తూ కదుపుతుంటే సరిగ్గా ఫ్రై అవుతాయి. ఇది మూడో టిప్. అదే కడాయిలో కొంచెం నూనె, పోపు దినుసులు వేసి ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 4 తరిగిన పచ్చిమిర్చి, 5 నుంచి 6 దంచిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, 2 తరిగిన టమాటాలు వేసి మగ్గేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఇది ఆప్షనల్. ముందే మిర్చి వేసాను. ఫ్రై కారంగా కావాలంటే వేసుకోండి. 2 స్పూన్ల ధనియాల పొడి వేసి ఇప్పుడు మసాలా పొడులన్నీ మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న బెండకాయలని వేసి మసాలా అంతా బెండకాయలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, ఓ కప్పు తురిమిన కొబ్బరి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఓ రౌండ్ ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై రెడీ.